ప్రభుత్వం 6 నెలల పాలనపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేయలేని పనిని కూటమి ప్రభుత్వం 6 నెలల్లో చేసి చూపించిందని పెనమలూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ముప్పా రాజు చెప్పారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రజలు బాగా తెలివైన వాళ్లు. అందుకే వైసీపీని ఇంటికి పంపించి భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల మరమ్మతులను సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని ముప్పా రాజు చెప్పారు. గత 5 ఏళ్లలో కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా నాకు అండగా నిలబడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పల్లె పండుగ వారోత్సవాల్లో హామీ ఇచ్చిన కంకిపాడు రోయ్యూరు రోడ్డు సంక్రాంతికి పూర్తి అవుతుందని ఎమ్మెల్యే చెప్పారు. హామీలు నెరవేర్చడం జరిగింది. పెన్షన్లు పెంచడం జరిగింది. అలాగే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. రేపు జనవరి నుంచి మరి రాబోయే కాలంలో తప్పకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో ప్రారంభిస్తామని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అలాగే మిగిలిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుక్కల జించిన విస్తరలాగా తయారవడం వలన ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటా ఆదాయాన్ని పెంచుకుంటా ఈ యొక్క ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎక్కడా కూడా ఒక్క రోజు కూడా ఏ ఒక్క చెక్కు కూడా ఈ ప్రభుత్వం పంపిణీ చేసిన సందర్భం మనం చూడాల. చాలా మంది ప్రభుత్వంలో మేము లేకపోయినా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు, దేవుడిని ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే మరి మనం అధికారంలో లేవు కదా, ఈరోజు అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళని అడగాలి అంటే అక్కడికి వెళ్తే హాస్పిటల్స్ వాళ్ళని ఎస్టిమేషన్ కాపీ